టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా నమోదైంది. ఉదయం 6:30 సమయంలో తొలిసారి ప్రకంపనలు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికి మరో 2 సార్లు భూమి కంపించింది. టిబెట్లోని షెన్జాంగ్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా భూ ప్రకంపనలతో జనం బయటకు పరుగులు తీశారు. నేపాల్ రాజధాని ఖాట్మండూలోనూ తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. నేపాల్లో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు చైనా మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. భారత్లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, బెంగాల్, బీహార్, అసోంలోనూ భూమి కంపించింది. చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో భూకంప తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నట్టు చెబుతున్నారు. 2015లో నేపాల్లో వచ్చిన భూకంపం దాదాపు 9,000 మందిని బలి తీసుకుంది. ప్రస్తుత భూకంప కేంద్రం ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు దగ్గరగా ఉంది.